ప్రపంచవ్యాప్తంగా తేనెకు ఉన్న డిమాండ్ మామూలుది కాదు. చాలా దేశాల్లో తేనెను అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. దీనిని ఆహారంలో భాగంగా చర్మ సమస్యల చికిత్సలకు కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఆయుర్వేదంతో తేనె చాలా కాలంగా అంతర్భాగంగా ఉంది. అలాగే వివిధ రకాల వ్యాధుల నివారణకు కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే స్వచ్ఛమైన తేనెలో మానవ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ తేనెను వేడి చేయడం అనేది ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. తేనెను వేడి చేయడం వల్ల మెయిలర్ట్ ప్రతిచర్య ద్వారా దాని రసాయన నిర్మాణం మారి హెచ్ఎంఎఫ్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తుందని వివరించారు. సహచరక సంహిత వంటి ఆయుర్వేద గ్రంథాలు కూడా తేనెను వేడి చేయడంపై హెచ్చరిస్తున్నాయి. అయితే తేనెను వేడి చేయడం వల్ల జీర్ణం కాని ఆమ అనే పదార్థం ఏర్పడుతుందని, ఇది శరీరంలో విషపూరితంగా మారుతుందని పేర్కొంటున్నాయి. ఇక 104 ఫారెన్ హీట్ వంటి అధిక ఉష్ణోగ్రతలు తేనెలోని జీర్ణక్రియకు అవసరమైన డయాస్టేస్, గ్లూకోజ్ ఆక్సిడేస్ వంటి సహజ ఎంజైమ్లను నాశనం చేస్తాయి. దీనితో పాటు తేనెను వేడి చేయడం వల్ల అనేక విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు కూడా నాశనం అవుతాయని చెబుతున్నారు. తేనెను వేడి చేస్తే అందులో యాంటీ ఆక్సిడెంట్లు తగ్గుతాయి. ఇది సెల్యులర్ డ్యామేజ్ నుంచి రక్షించే యాంటీ ఆక్సిడెంట్ల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. తేనెను దానిని సహజ ముడి రూపంలో తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు. అయితే ఆయుర్వేదం వైద్యుల అభిప్రాయంలో తేనెను దాని సహజ రూపంలోనే తినమని సిఫార్సు చేస్తున్నారు. ఒకవేళ తాగాలి అనుకుంటే తాగగలిగే ఉష్ణోగ్రతకు నీటిని చల్లార్చిన తర్వాత దానికి తేనెను జోడించాలని చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయంలో సులభమైన, సురక్షితమైన మార్గం ఏమిటంటే ఒక చెంచా తేనెను నేరుగా తిని దానిపై గోరువెచ్చని నీరు లేదా హెర్బల్ టీ తాగడం ఉత్తమం అంటున్నారు. వేడి నీటిలో లేదా వేడి టీలో ఎప్పుడూ తేనెను జోడించవద్దని హెచ్చరిస్తున్నారు. తేనెను గోరువెచ్చని నీటిలోనే తీసుకోవాలని సూచిస్తున్నారు.